అలాంటి వాళ్ళు ఇవే ఫుడ్ కన్సూమ్ చేస్తారు, స్పిరులినా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్. అవిసె గింజలు మీకు ఐడియా ఉందా? ఫ్లాక్సీడ్ ఆయిల్. సో ఇవ్వండి, ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. ఇది ఏంటంటే అవిసె గింజల నూనె, లోపల ఉన్నది అవిసె గింజల నూనె, బయట ఉన్నది గంజి పొర. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూరుకుపోతుంది, నరాల మధ్య. హార్ట్కి అందాల్సిన బ్లడ్ ఫ్లో అవ్వదు, అంటే ఫ్లో అవుతున్న బ్లడ్ని బ్లాక్ చేసేస్తుంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది వాడటం వల్ల ఆ బ్యాడ్ కొవ్వుని కరిగిస్తుంది అనమాట. ఇది ఫ్లాక్స్ ఆయిల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రిల్ ఆయిల్, చేప మంది అంటాం, ఫిష్ ఆయిల్ అంటాం. ఆస్మాకి అది మంచిది. ఇది ఆస్తమా తగ్గడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న తగ్గడానికి, ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న తగ్గడానికి ఈ క్రిల్ ఆయిల్ వాడతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆమ్లా, ఉసిరి. ఉసిరి మనకు తెలిసిందే కదా. ఉసిరి ఏంటంటే బాడీలోకి విటమిన్ సి అందిస్తుంది. నోటిపోతలు వచ్చినప్పుడు, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విటమిన్ సి బాడీలోకి అందుతుంది. ఇది ఉసిరి అనమాట. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు తినే ఫుడ్ ఏమేమి ఇదంతా, ఇది మెడిసిన్ కాదు. అండ్ ఇది అలోవేరా, కలబంద. కలబంద అంటే తెలుసు కదా, మన ఇంటి బయట మొక్క పెడతాం ఎందుకు, చెడు ఏది లోపలికి రాకుండా ఉండడానికి పెడతాం. కానీ ఈ కలబంద అనేది మన ఇంట్లో ఉన్న చెడు మొత్తం క్లీన్ చేస్తుంది. కడుపులో మంటలా ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడం, అండ్ బాడీని చలవ చేయడం ఈ అలోవేరా అనేది ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా ఉండడం అలోవేరా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అలోవేరా. సో ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు తినే ఫుడ్డే. వాళ్ళు ఎలాగంటే ఇలా నూరుకొని తినేవారు. ఇప్పుడు మన క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఆ నూరుకొని తినమంటే ఈ రోజులు ఎవరు తినరండి, ఆ వాసన చూసి పక్కన పెట్టేస్తారు. ఇలాగంటే ఈజీ టు కన్స్యూమ్, ఇలా వేసుకుని వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మన కంపెనీ ఇలా తయారు చేయడం జరిగింది. సో ఇది మెడిసిన్ కాదు, బయట మెడిసిన్ మీకు ఎలా పనిచేస్తుంది అంటే, బయట మెడిసిన్ మీకు ఆ క్షణానికే నొప్పిని తగ్గిస్తుంది, పూర్తిగా సొల్యూషన్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ మీరు ఆకలి వేసిందను, భోజనం చేశారు, రేపు ఆకలి అయినా ఉంటుందా? వేస్తుంది. సేమ్ బయట మెడిసిన్ ఏంటంటే వేసుకున్న తర్వాత తగ్గుతుంది, రేపు మళ్ళీ ఇంకో నొప్పిని తెప్పిస్తుంది. పెర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు. పెర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేది ఏదైనా భూమి మీద ఉందంటే అది మంచి ఫుడ్. ఆ మంచి ఫుడ్ ఈ రోజులు దొరుకుతుంది కానీ ఆ ఫుడ్లో పోషకాలు లేవు, ప్రోటీన్స్ విటమిన్స్ లేవు. అవేవో ఈ క్యాప్సూల్స్ ద్వారా మనం ఆ ప్రోటీన్స్ విటమిన్స్ బాడీలోకి యాడ్ చేసుకుంటాం. సో మన అన్నం తింటుంది దేనికి? ఆకలి తీరడం కోసం. ఇవి వేసుకుంటుంది దేనికి? బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ అందడం కోసం ఇవి వేస్తున్నాం. సో ఇవన్నీ న్యూట్రాసిటికల్, బయట మెడిసిన్ ఫార్మాసిటికల్. ఓకే మేడం. సో ఇవి మేము వేసుకుంటాను. ఇది ఏం లేదు, ఇది మనం తీసుకుని మన తాతలు ముత్తాతలు తినే ఫుడ్డే మనకి క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు. ఇదేం అవ్వదు, మెడిసిన్ కాదు, మాత్రం మందులు కాదు. ఏమవుతుంది మేడం, ఇది రెండోసారి వేసుకోవడం. ఈ రోజా గంట ముందే వేసుకున్నారా? ఇది ఫుడ్డే. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు తిని ఇప్పుడు వాళ్ళ బాడీలు అడగంటే మీరు చూడండి, మంచి స్ట్రాంగ్గా 6 ప్యాక్ బాడీలు